కృతజ్ఞతా గుణం లేనివాడు వనస్మృతుడేనని సనాతన ధర్మ సిద్ధాంతం. చిన్నపాటి మేలుకు కూడా ప్రత్యుపకారం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇంతకు అంతగా మేలు చేయడం సదాచారం. అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పదంటారు. కానీ కొందరు కడుపు నింపడమే కాకుండా విద్యాదానం చేస్తూ జీవితాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. మరి అలాంటి బాలలకు పేదరికం ఒక శాపంగా మారకూడదనే సదుద్దేశంతో ముందుకు సాగుతున్న స్వచ్ఛంద సంస్థల్లో ఒకటి ఈ పోటుకుచ్చి సోమసుందర సోషల్ అండ్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్.
సార్ హలో సార్ నమస్తే. ఎస్. సార్ ఇప్పుడు ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపించింది, ఎట్లా అనిపించింది సార్? యాక్చువల్లీ ఈ ట్రస్ట్ 2003లో పెట్టామండి. 2003 కన్నా ముందు 96 నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ చుట్టుపక్కల వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్నింటినీ కలిపి చేశాను. తర్వాత కాలంలో మనం ఇండిపెండెంట్గా పనిచేయాలి, మన భావాలు తగ్గట్టుగా పనిచేయాలంటే మనకంటూ ఒక సంస్థ ఉండాలనిపించి మా తండ్రి గారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఆయన పేరు మీద పోతుకూసి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ అని వారి పేరు మీద 2003 సంవత్సరం ఆగస్టు 15 తెలుసుగా మీకు, ఆగస్టు 15 నాడు స్టార్ట్ చేశాం. సార్ ఇది మీరు స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ప్రధాన కారణం ఏంటంటే విద్యా రంగంలోనే పనిచేయాలనుకున్నాను. చిన్నప్పుడు మాకు చదువుకునే అవకాశం ఉన్నా మా తల్లిదండ్రులు ప్రోత్సహించినా కూడా నేను అంత బాగా చదువుకోవాలా. తర్వాత కాలంలో జీవితంలోకి వచ్చి జీవించే రోజుల్లో మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారంటే కేవలం చదువు మూలంగానే సక్సెస్ అయ్యారు. ఆ చదువు నాకు లేకపోవటం మూలంగానే నేను ఐటీఐ చదువుకుని ఒక కార్మికుడికి జీవితం ప్రారంభించాను. తర్వాత కాలంలో తెలుసుకుంది ఏంటంటే అందరూ ఇంజనీర్లు వాళ్ళు మా కంపెనీలో చూసిన తర్వాత చదువుకోకపోవడం మూలంగా నష్టం జరిగిందని చెప్పి తెలుసుకుని అప్పుడు చదువుకున్నాను నేను. దాని తర్వాత డిగ్రీ చేశాను, దాని తర్వాత ఎంఏ సోషియాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను, పీజీ డిప్లొమా ఇన్ మెటల్స్ మేనేజ్మెంట్ చేశాను. తర్వాత బెంగళూరులో ఒక యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇచ్చారు. కానీ చేయాల్సిన సమయంలో చేయకపోవటం మూలంగా జరిగిన నష్టం ఏంటి, జరిగిపోయింది అది. సో అందువల్ల ఇటువంటి అవకాశం పాపం చదువుకోవాలనే అవకాశం ఉండి ఆర్థికంగా వెనుకబాటుతనం ఉండి సామాజికంగా వెనుకబాటుతనం ఉండి బడుగు బలహీన వర్గాల పిల్లలు అనేక మంది ఇంకా ఈ సమాజంలో విద్యను అందుకోలేకపోతున్నారు. ఆ ప్రొడక్ట్ అంతా మనం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది. అందువల్ల ఈ పని మొదలు. సార్ ఇప్పుడు మీ దగ్గర కొంతమంది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మాత్రమే ఎక్కువ కనిపిస్తున్నారు, అంటే దాన్ని పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్స్ అని తీసుకోవడానికి కారణం ఏంటి సార్? మీరు అంటే ఏదైనా ఒక ప్రమాణం పెట్టుకోవాలి. అంటే ప్రైవేట్ స్కూల్స్లో పేద పిల్లలు ఉండరని అర్థం కాదు. ప్రైవేట్ స్కూల్లో ఎవరిదో స్పాన్సర్షిప్ తీసుకుని ప్రైవేట్ స్కూల్లో చదువుతూ ఉంటారు కొంతమంది. కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎగ్జామ్షన్ ఇవ్వరు. ఆ చదువుకునే విద్యార్థులు ఎవరి దగ్గర స్పాన్సర్షిప్ తీసుకుని ఆ స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు. అంటే స్పాన్సర్షిప్ తీసుకుని తెలివైన ఆ పిల్లాడుకుందని కదా అర్థం. అంటే గవర్నమెంట్ స్కూల్కి వస్తే పాపం ఆ తెలివి కూడా లేనివాడు గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నాడు కదా. అందువల్ల గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక ప్రమాణంగా తీసుకున్నాం. ఏదో పేదరికాన్ని ప్రమాణం చేయడానికి ఎట్లా మనకు సాధ్యం కాదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంది సామాజిక వెనుకబడతాను, తర్వాత ఆర్థిక వెనుకబడతాను ఉన్న పిల్లలు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక తంబు రూల్ పెట్టుకున్నాం. దాని మూలంగా పలానా కులస్తులకు చేస్తున్నాం, పలానా మతస్థులకు చేస్తున్నాం, పలానా ప్రాంతస్తులకు చేస్తున్నాం అనే అపవాది కూడా ఉండదు కదా. గవర్నమెంట్ స్కూలు అంటే ఇక గవర్నమెంట్ స్కూల్ ఎవరున్నా చదివిస్తామండి అంటాం, అయిపోయింది. అక్కడికి మనం విమర్శించే వాళ్ళ నోటికి తాళం పడిపోతుంది దాంతో. అందువల్ల సార్ ఇప్పుడు స్టార్టింగ్ దీంట్లోనే ఇదే వాటర్ ట్యాంక్లో స్టార్ట్ చేశారా, లేకుంటే ఇంకేదన్నా వేరే ప్లేస్ అట్లాంటిది ఏదైనా పెట్టి స్టార్ట్ చేశారా? ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు దీన్ని? యాక్చువల్గా 2003లో మియాపూర్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూసిన తర్వాత ఒక బీజం పడింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సర్వీస్ చేయాలని. 2005లో మొట్టమొదటి 9th క్లాస్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు స్కూల్లో అని చెప్పాను కొంతకాలం. తర్వాత స్కూల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తర్వాత ఏం చేస్తాను, మా ఇంటి దగ్గర ఒక కారు షట్టర్, ఒక కారు బయట షట్టర్ ఉంటుంది కదా, అటువంటిది అపార్ట్మెంట్లో అది రెంట్కి తీసుకుని అందులో పెట్టాను. ఇంకా పిల్లలు పెరిగిపోవడంతో అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉండడంతో ఒక 4-5 సంవత్సరాలు అక్కడ నడిపిన తర్వాత 2008లో ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ ట్యాంక్లో స్టార్ట్ చేసాం సార్. అసలు దీంట్లో స్టార్ట్ చేయమని చెప్పేసి, వాటర్ ట్యాంక్లో స్టార్ట్ చేయమని చెప్పేసి మీకు థాట్ ఎవరైనా ఇచ్చారా, లేకుంటే ఇది ఉంది అని చెప్పేసి మీరే దీంట్లో వచ్చి స్టార్ట్ చేశారు? అంటే నివాసం దొరక్క వెతుకుతున్న క్రమంలో కృష్ణారెడ్డి గారని ఈ వెంచర్ చేశారు, మాతృశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వెంచరు. వారు ఏం చేశారంటే, వారు నాకు మిత్రులు, చెప్పాను ఇట్లా ప్రాబ్లం ఉందండి అంటే అప్పటికి కాలనీ అంతా ఏం లేదు, అంతా పాములు తిరుగుతున్నాయి, ఏమంతా ఖాళీగా ఉంది, అదేదో సమ్ రీజన్ డిస్ప్యూట్ ఏదో అన్నారు. సో అప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఉంటే సార్ని వెళ్ళి అడిగితే సార్ అన్నారు, సరే మీరు వాడుకోండి, ఫ్రీగా వాడుకోండి, ఏం ప్రాబ్లం లేదు, పేద పిల్లలు చదువు చెబుతున్నారు కదా అని. అప్పుడు ఇదంతా చాలా పాములు తిరగటం, అంత గందరగోళంగా ఉంది పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఈ పిల్లలు మేము అందరం వచ్చి ఇది బాగు చేసుకుని ఇందులో ప్రారంభించాం. కాలం గడుస్తున్న కొద్దీ ఇక్కడ ఇళ్ళని కట్టడం, తర్వాత కాలనీ మాతృశ్రీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ రావడం, ఆ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు బాగా సహాయ సహకారాలు అందజేయడం, చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. అందుకనే పాపం ఈ పేద పిల్లలు బాగుపడుతున్నారు. అది రీజన్. ఓన్లీ వీళ్ళకు ట్యూషన్ వరకేనా, లేకుంటే ట్యూషన్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్కి ఇంకా ఎలాంటి ఏమైనా మోటివేట్ చేస్తున్నారా వీళ్ళకి?
యాక్చువల్గా ఇది ట్యూషన్ కాదండి. దీని పేరు ఏం పెట్టాలో నాకు కూడా తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే ట్యూషన్ అంటే డబ్బులు తీసుకుని చదువు చెబుతాను ట్యూషన్ అంటారు. సో ఇట్స్ నాట్ ట్యూషన్, అడిషనల్ అవర్స్లో పిల్లల్ని చదివించడం. ఇట్స్ నాట్ ఏ స్కూల్, ఎందుకంటే రోజంతా స్కూల్ కాదు. ఇట్స్ నాట్ హాస్టల్, పిల్లలు నా దగ్గర ఉండరు. కాబట్టి ఇది హాస్టల్ కాదు, స్కూల్ కాదు, ట్యూషన్ పాయింట్ కాదు. దీన్ని ఎడ్యుకేషన్ అడాప్షన్ ప్రోగ్రామ్ అంటాం, ఈఈపి. అంటే తల్లిదండ్రులు ఏ పిల్లల తల్లిదండ్రులు అయితే ఆసక్తులు ఈ పిల్లల్ని పెద్ద చదువులు చదివించలేకపోతున్నారో అటువంటి పిల్లలకి చేయూతని అందించేటువంటి కార్యక్రమం. కేవలం చదువు సర్టిఫికేట్లు వస్తే సరిపోదు కదా, విద్యా బుద్ధులు అన్నారు కదా, అందుకని విద్యతో పాటు బుద్ధిని కూడా, మంచి బుద్ధిని ప్రసాదించే ప్రయాణం కూడా చేస్తాం. అందుకే పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం, చక్కటి ఆహారం పెట్టడం, పిల్లలకి మంచి బుద్ధి నేర్పడం. రోజు సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు ఒక 15 నిమిషాలు ప్రేయర్ చేయడానికి ముందు నేను మాట్లాడతా పిల్లలతో. మన సొసైటీలో ఎలా ఉండాలి, ఎటువంటి జీవనం గడపాలి, ఎటువంటి పద్ధతుల్లో ఉంటే మనం సక్సెస్ అవుతాము, మనం 10 మంది పట్ల. మా ప్రేయర్ కూడా ఇందా మీకు చెప్పా కదా, మా ఒక 10 రకాల ప్రమాణాలు చేయాలి పిల్లలు రోజు. అదే ప్రేయర్ యాక్చువల్గా. ఆ ప్రమాణం చేస్తే రోజు ఒక 2009వ తరగతిలో వచ్చిన పిల్లలు సుమారు ఇంజనీరింగ్ అయిపోయేదాకా అంటే ఒక 8 సంవత్సరాలు జర్నీ చేస్తారు. 8 సంవత్సరాల పాటు రోజు ఒక ప్రమాణం చేస్తే మనిషి జీవితంలో కొంత భాగం అవుతుంది కదా అది. సో అందుకని అట్లా పిల్లల్ని చేస్తూ వస్తున్నాం. ఓకే సార్, ఇంకా దీని తర్వాత ముందు మీరు ఇంకా ఎలాంటి చేద్దాం అనుకుంటారో, తర్వాత మీ ఇంకా వచ్చే ముందు తరం పిల్లలకు మీరు ఆదర్శం, ఇప్పుడున్న పిల్లలకి ఇంకా ఎలాంటి చేద్దాం అనుకుంటారు? మీకు ఏమైనా థాట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. యాక్చువల్గా రీసెంట్గా ఒక 6 నెలల క్రితం ఈ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చి కొంత లాక్డౌన్ వచ్చాక అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న క్రమంలో నా దగ్గర నుంచి ఒక 70 మంది పిల్లలు ఇంజనీర్లు అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. అందులో ఒక 10 మంది పిల్లలు ఏమన్నారంటే నా దగ్గరికి వచ్చి, సార్ ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, మేము ట్రస్ట్కి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాము అని అన్నారు. ఎందుకురా అబ్బాయి అంటే, ట్రస్ట్ కోసం ఏదైనా పనిచేసే అవకాశం ఉంటుంది కదా సార్ అని అన్నారు. అంటే ఒక 4 నెలల క్రితం వాళ్ళు ఇక్కడికి వచ్చి రోజు ట్రస్ట్లో ఉండి ఇక్కడ అన్ని కంపెనీస్తో వాళ్ళతో మాట్లాడడం, పిల్లలతో మాట్లాడడం, పిల్లల్ని ట్రైన్ అప్ చేయడం, ఇవన్నీ చేస్తున్న క్రమంలో వాళ్ళకు ప్రోగ్రాం తీసుకున్నారు. దాని పేరు ఏంటంటే రూరల్ ఇండియా స్ట్రెంగ్థెన్ ఇండియా, గ్రామీణ భారతము పటిష్ట భారతం. అంటే ఎందుకు ఈ ప్రోగ్రాం తీసుకున్నారంటే, ఎంతో కొంత అర్బన్ లైఫ్లో ఉండే పిల్లలు ఈ సహాయం పొందగలుగుతున్నారు. కానీ గ్రామాల్లో ఉండే పిల్లలు పాఠశాల అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలంటే అది కొంచెం పాపం వాళ్ళకి కష్టంతో కొన్ని పని, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఎంతో దూరం ప్రయాణం చేయాలి. ఈ క్రమంలో ఆడపిల్లలకి ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, 18 సంవత్సరాలు నిండగానే తల్లిదండ్రులు వివాహం చేసేయడము. గ్రామీణ భారతంలో ఉన్న పిల్లలు పాప నగరాలకు వచ్చి చదువుకోవడం కష్టంగా ఉంది. వస్తే హాస్టల్లోనే ఉండాలి వాళ్ళు. ఇక్కడలాగా రోజు వచ్చి చదువుకుని ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అందుకని రూరల్ ఇండియా స్ట్రెంగ్థెన్ ఇండియా ప్రోగ్రాం పెట్టుకొని గ్రామాలకు విస్తరించాలని అనుకున్నాక మా పిల్లలు అందులో భాగంగా ACDC అని ఒక ప్రోగ్రాం తీసుకున్నారు, ఎనీవన్ క్యాన్ డూ కోడింగ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు విద్యలో అది పెట్టారన్నమాట, ఎనీవన్ క్యాన్ డూ కోడింగ్ అని. ఆ కోడింగ్ ఆన్లైన్ ద్వారా నేర్పించే కార్యక్రమం మొదలుపెట్టారు. మనం 5 బ్రాంచులు ఉన్నాయి. బొల్లారం గ్రామంలో ఒకటి ఉంది, రామచంద్రపురం గ్రామంలో ఒకటి ఉంది, ఇక్కడ BHL దగ్గర రామచంద్రపురం గ్రామంలో ఒకటి ఉంది, తర్వాత శంకరపల్లి విలేజ్లో కూడా ఉంది, తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా సనుగుల అని అక్కడ కూడా ఒకటి ఉంది సెంటర్. సో ఈ అన్ని సెంటర్స్కి పిల్లలకి ఆన్లైన్లో క్లాసులు చెప్పే కార్యక్రమం మొదలైంది, కోడింగ్ నేర్పించే కార్యక్రమం మొదలైంది. యాక్చువల్గా మేము ఒక 15 మంది పిల్లల్ని ఈ సంవత్సరం మేము రాజన్న సిరిసిల్ల జిల్లా సనుగుల ప్రాంతంలో 15 మంది పిల్లల్ని పాలిటెక్నిక్ చేర్చగలిగాం. అట్లాగే మన శంకరపల్లిలో కూడా ఈ సంవత్సరం ఒక 20 మంది పిల్లల్ని పాలిటెక్నిక్ చేర్చగలిగాం, ఆడపిల్లల్ని. కాబట్టి ఇది మాకు ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది. అందుకని ఏమనుకున్నానంటే, వ్యవస్థని ఇలా కాదు, వ్యక్తి కేంద్రంగా వ్యవస్థ కేంద్రంగా వ్యవస్థ నడవాలి, కానీ వ్యక్తి కేంద్రంగా వ్యవస్థ నడవకూడదని అనిపించి ఇప్పుడు నేనేం చేశానంటే, ఆ పిల్లల్ని ఒక చిన్న కమిటీ ఫామ్ చేశాం, రెగ్యులర్ యాక్టివిటీ టీం అని. ఆ టీం అందరూ కలిసి పనిచేస్తున్నారు. తర్వాత ఈ పిల్లలకు చదువు చేయడం కోసం ఇప్పటికే ఎంతో కొంతమంది బాగా చదువుకుని ఎంటెక్ చేసిన పిల్లలు కూడా ఉన్నారు నా దగ్గర. వాళ్ళందరూ ఒక కమిటీ ఫామ్ అయ్యి, వాళ్ళు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ టీమ్ అని ఫామ్ అయ్యి, వాళ్ళు కూడా ఈ ఆన్లైన్లో పిల్లల క్లాసులు చెప్పే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఎంతోమంది ఔత్సాహికులు కూడా ముందుకు వస్తున్నారు ఆ కార్యక్రమంలో. చాలామంది దానిలో భాగస్తులయ్యి వాళ్ళు చదువు చెప్పే కార్యక్రమం ఇప్పటికే మొదలైంది, అది చేస్తున్నారు వాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ స్పెషల్ పర్పస్ టీమ్ అని, ఎన్ని చెప్పినా వనరులు చాలా అవసరం ఆర్గనైజేషన్కి, డబ్బులు కానీ,
తర్వాత బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా పిల్లలకి పుస్తకాలు కానీ రకరకాల అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలని తీర్చే దానిలో భాగంగా స్పెషల్ పర్పస్ టీమ్ అని ఒక పర్పస్ కోసం పనిచేసే టీంని తయారు చేశాం. ఆ టీంలో వాసిరెడ్డి చంద్రబాబు గారిని, తర్వాత పోతుకుచ్చి రాధాకృష్ణ అని ఆయన రిటైర్డ్ ఎస్పీఓగా పనిచేస్తారు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆయన, తర్వాత ఉక్కలం శ్రీధర్ గారు అని చెప్పి ఆయన కూడా ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు చాలా కాలం సాఫ్ట్వేర్ విదేశాలు కూడా తిరిగి వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఆయన ఫుల్ టైమర్గా పనిచేస్తున్నారు. తర్వాత గజ్జల రవీంద్రారెడ్డి గారు అని చెప్పి ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసి ఓన్గా వర్క్ చేస్తున్నారు, వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు. తర్వాత ఇట్లా అనేక మంది వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం. తర్వాత బేతాళం రాజు గారు అని చెప్పి భరతరాజు గారు అని చెప్పి ఆయన కూడా పనిచేస్తున్నారు. ఇట్లాంటి అనేక మంది వ్యక్తులు వచ్చి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీలో వాళ్ళు, విద్యను బోధించే యాక్టివిటీలో ఎస్పీటీ టీం ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీలోకి వచ్చారు. సి టీం వచ్చేసి విద్యను బోధించే కార్యక్రమంలోకి వచ్చారు. తర్వాత ర్యాట్ టీం వచ్చేసి పిల్లల్ని రెగ్యులర్గా యాక్టివిటీస్ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా గేట్ టీం అని ఒకటి ఉంది, జనరల్ యాక్టివిటీస్ టీం అని. వాళ్ళు నిరంతరం ఇక్కడే ఉండి, నేను చెప్పా కదా పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే పిల్లలు జనరల్ అడ్మినిస్ట్రేటివ్ టీం గేట్ అంటారు. వాళ్ళందరూ కలిసి మొత్తం వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవటం, ఆన్లైన్లో మీటింగ్లు కండక్ట్ చేయటం, పేరెంట్స్ కూడా ఆన్లైన్లో మీటింగ్లు కండక్ట్ చేస్తాం దూరంలో ఉండే పేరెంట్స్కి. సో ఇదంతా ఒక పద్ధతి, ఒక సైంటిఫిక్ ప్రణాళిక. దీని భవిష్యత్తులో ఎంత దూరం విస్తరిస్తుందో తెలియదు నాకు కూడా. మరి ఆ పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి పరిమితం అవుతుందా, దేశవ్యాప్తంగా వెళ్తుందా ఈ మోడల్ అనేది తెలీదు. బహుశా జరుగుతుండొచ్చు. నా వయసు 50 అయింది, నేను ఇంకో 10-15 ఏళ్ళు పనిచేసినా చూస్తానేమో నేను కూడా బహుశా. కానీ ఈ మంచి ప్రాజెక్టు ఎన్నో కార్పొరేట్ కంపెనీస్ కూడా దీనికి సహాయం చేస్తున్నాయి. ఇంకా భవిష్యత్తు పిండి కొద్ది రొట్టెనా డబ్బులు వచ్చిన కొద్దీ ఇంకా బాగా చేస్తాం అంతే. హాయ్ అమ్మ. హాయ్ అన్న. నీ పేరేంటి? పావని. ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అన్న, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఉండేది ఎక్కడ? ఇక్కడే ఆఫీస్పేట అన్న. మదర్ ఫాదర్ ఏం చేస్తారు? అన్న మా ఫాదర్ లేరు, మా మమ్మీ హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంది. మమ్మీ హౌస్ కీపింగ్ వర్క్. అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏ ఇయర్ నుంచి చదువుకుంటున్నావు? నేను 9th క్లాస్లో వచ్చానన్న ఇక్కడికి. ఇప్పుడు నేను డిప్లొమా ఫైనల్ ఇయర్, సో 5 years నుంచి చదువుతున్నాను. 5 years అవుతుందా? మీ నాన్న అంతకుముందుకు ఏం చేసేవాడు? నీకు ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఉండేది? మా నాన్న ముందు డ్రింక్ చేసేవాళ్ళన్న. సో మా మమ్మీ మా నాన్న గొడవాడి మా మమ్మీ వాళ్ళ పేరెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మా డాడీ ఉండేవాళ్ళు, నేను మా తాత వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. మా డాడీ ఎప్పుడు తాగి బయటనే ఉండేవాళ్ళు. ఇంక తర్వాత నేను హాస్టల్లో వేశారు యాక్చువల్గా కర్ణాటకలో. సో నేను అక్కడికి వెళ్ళినాక మా డాడీ ఇంకా నా కూతురు ఎక్కడ అని గొడవపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. తర్వాత హెల్త్ ప్రాబ్లం అయి చనిపోయారు. సో తర్వాత మా డాడీ లేరు, ఇంకా మా తాత వాళ్ళే నన్ను ప్రైవేట్ స్కూల్లో అయితే కష్టం అవుతుందని చెప్పేసి హాస్టల్లో వేశారు కదా నన్ను. తర్వాత మా డాడీ చనిపోయారని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసాను కర్ణాటక నుండి. తర్వాత నుండి మా మమ్మీ వచ్చేసింది. అంటే నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఇక్కడికి వచ్చారు. అప్పటి వరకు నేను మా తాత వాళ్ళ ఇంట్లో, బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. ఇప్పుడు మదర్. అంటే బిడ్డ ఫాదర్ చనిపోయినప్పుడు నువ్వు దగ్గరనే ఉన్నావు మీ ఫాదర్? లేదు, హాస్టల్లో ఉన్నాను. అంటే తాగి లివర్ చెడిపోయింది. అంటే అప్పుడు ఏ ఇయర్లో చనిపోయింది మీ నాన్న? ఇయర్కి ఎగ్జాక్ట్గా గుర్తులేదు, నేను 4th క్లాస్లో ఉన్నాను అప్పుడు. సో మా డాడీ హెల్త్ పాడై ఇంకా టీబీ ఏదో అయ్యి ఇంకా హెల్త్ పరంగా నాన్న చనిపోయిన తర్వాత ఇప్పుడు సార్ ఏ పొజిషన్లో మీకు హెల్ప్ చేస్తున్నాడు, ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాడు?
అంటే అన్న చూడండి, నేను చెప్పాలంటే నిజంగా నాకు హాస్టల్లో వేశారు. ఇక్కడ అక్కడ తిప్పేసరికి అక్కడ కన్నడ మీడియం, స్టార్టింగ్ ఇక్కడ ఇంగ్లీష్ అట్లా అయ్యి నాకు ఏం వచ్చేది కాదు అసలు. అంటే అండ్ ఆఫ్ ద విచ్ ఇట్లాంటివి తప్పితే అసలు నాకు ఇంకేం వచ్చేది కాదు. సో నేను ట్రస్ట్కి రావడం వల్ల నేను 9th వచ్చాక ఏమైందంటే, ఇప్పుడు ఒక లైన్ ఉందంటే ఆ లైన్లో నాకు తెలియని పదాలు ఏదంటే ఉంటాయో వాటికి ఒక్కొక్క వర్డ్కి నేను మీనింగ్ అక్క వాళ్ళ దగ్గర నుండి, టీచర్స్ నుండి తెలుసుకొని ఆ ఒక్కొక్క వర్డ్ కింద అండర్లైన్ చేసుకొని రాసుకునేదాన్ని. తర్వాత ఆ ఒక్క లైన్ మొత్తం అండర్లైన్ చేసుకొని రాసుకున్నా కదా పదాలన్నీ, మొత్తం చదివి ఆ ఒక్క లైన్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత నాకు ఏమైందంటే ఆ ఒక్క లైన్ వల్ల తర్వాత పారాగ్రాఫ్ అట్లా మొత్తం చాప్టర్లు నేర్చుకునేలాగా అయ్యాను. తర్వాత నాకు 10th క్లాస్లోకి వచ్చేసరికి వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలాగా అయ్యాను. తర్వాత అంత బాగా చదువుకున్నాను. దీనివల్ల నాకు అంత సపోర్ట్ వచ్చిందనమాట. నాకు 8.7 GPA 10th క్లాస్లో మంచి మార్కులతో, ఇంకా స్కూల్లో 4th ర్యాంక్తో అట్లా పాస్ అయ్యాను. అయితే ఇప్పుడు నువ్వు డిప్లొమా 9thలో వచ్చినావు ఇక్కడికి. నీ 9th కంటే ముందే నువ్వు అన్ని హాస్టల్లో తిరిగినావా? హాస్టల్లో వేశారా మీ పేరెంట్స్ అంతా? హాస్టల్ అంటే నేను 2 years హాస్టల్లో ఉన్నాను. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ 6th నుండి. 2 years అంటే ఏ ఇయర్ హాస్టల్లో ఉన్నావు? నేను 3rd క్లాస్ ఉన్నప్పుడు, ఇంకా 4th క్లాస్ ఉన్నప్పుడు హాస్టల్లో ఉన్నాను. తర్వాత ఇంకా నేను 5th క్లాస్ చదవలేదు, డైరెక్ట్గా 6thలో జాయిన్ చేసుకున్నాను నేను. అంటే అంత చిన్న వయసులోనే హాస్టల్లో పెట్టేశారా నేను? అంటే మా డాడీ స్కూల్కి వచ్చి, నేను ప్రైవేట్ స్కూల్లో ఉండే, చిన్న స్కూల్ అప్పుడు గుడ్ షెపర్డ్ అని హఫీస్పేటలో ఉండే. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వచ్చి మధ్యలో ప్రిన్సిపల్ మేడం వాళ్ళతో గొడవపడి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా చేస్తున్నాడని కళామంది రెడ్డి స్కూల్ ఉంది కదా, ప్రైవేట్ స్కూల్, అందులో వాచ్మెన్ ఉంటుంది కదా గేట్. సో వాచ్మెన్ ఉండడం వల్ల మా డాడీ లోపల రారని నన్ను అందులో వేశారు మా బాబాయ్ వాళ్ళు తీసుకెళ్ళి. అయినా కూడా వాచ్మెన్ వాళ్ళని కొట్టి అట్లా చేసి లోపలికి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా చేస్తున్నాడు అని ఇంకా వద్దు, ఇక్కడ ఏమైనా ఇట్లయితే డిస్టర్బ్ అయిపోతే మమ్మీ ఏమో ఊర్లో, మా డాడీ ఏమో ఇలా చేస్తున్నాడు, సో ఈమెకి మొత్తం మంచిగా బాగాలేదు, భవిష్యత్తు మొత్తం ఖరాబ్ అవుతుంది మీద ఇట్లా అయితే అని చెప్పేసి తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు. అట్లా అంటే నీ చిన్న లైఫ్ మదర్ ఫాదర్ దగ్గర కంటే హాస్టల్లో ఎక్కువ గడిచింది. 2 years గడిచాను. కానీ ఎంతైనా పేరెంట్స్ లేనట్టే కదా, నా డాడీ ఏమో బయట తిరుగుతారు, మమ్మీ ఏమో ఊర్లో తాత వాళ్ళ దగ్గరే ఉన్నట్టుంది ఇంకా మొత్తం లైఫ్ అంతా. తర్వాత మా మమ్మీ నేను 8th క్లాస్ ఏమో ఉన్నప్పుడు మా తాత వాళ్ళు, అంటే మా మమ్మీని మా తాత వాళ్ళే పంపించారు. ఇట్లా మా డాడీ కొట్టడం చూసి, మా మమ్మీ చాలా చిన్న ఏజ్లో పెళ్ళి అయింది మా మమ్మీ. అంటే మా మమ్మీ ఇంకా మెచ్యూర్ కూడా కాలేదు చెప్పాలంటే, 13 yearsలో పెళ్ళి అయిపోయింది. తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత మళ్ళీ నేను సడన్గా మా తమ్ముడు పుట్టడం ఇలా జరిగి, మా తాత వాళ్ళు చిన్న ఏజ్లో పెళ్ళి చేసాం, మళ్ళీ ఖరాబ్ చేసినట్టు అవుతుంది ఆమె లైఫ్ని అని మా తాత వాళ్ళే ఇక్కడ ఉండే మా డాడీ ఆమెను ఎడ కొట్టి చంపేస్తాడని తీసుకెళ్ళి వదిలేశారు అక్కడ. సో నేనేమైందంటే మళ్ళీ తర్వాత మా తాత వాళ్ళు కాల్ చేసి, సరే అతను ఎలాగో లేడు కదా, తర్వాత ఇప్పుడైనా వచ్చి నీ పిల్లల్ని చూసుకోనంటే మా మమ్మీ నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు రిటర్న్ వచ్చేసింది. అప్పటి నుండి మా మమ్మీ వాళ్ళతో. అంటే మమ్మీ దగ్గర ఉన్నావు, మమ్మీ దగ్గర తర్వాత నుంచి నువ్వు మళ్ళీ శ్రీనివాస్ సార్ దగ్గరికి ఇక్కడికి రావడం? తర్వాత 9th క్లాస్లో నేను ఇక్కడ రావడం జరిగింది. అంటే అక్కడికి నువ్వు చాలా కన్నడకు అండ్ తెలుగుకు చాలా కష్టపడి ఉంటుంది సార్. ఎంత అంటే ఒక ఫాదర్ పొజిషన్లో ఉండి అన్ని ఎవ్రీథింగ్ సార్ దగ్గర చూసుకున్నాడు. అదే మొత్తం నాకు ఏం వచ్చేది కాదు అలాంటిది. నేను 10th క్లాస్లో 8.7, ఇప్పుడు నాది డిప్లొమా కూడా 80% అగ్రిగేట్ నాది. ఫస్ట్ సెమ్ వచ్చేసి 80%, తర్వాత 77, తర్వాత 82, ఇప్పుడు మళ్ళీ 82 ప్రజెంట్ 4th సెమ్ది కూడా. మొత్తం అగ్రిగేట్ 80 ఉన్నాయి. అంత బాగా చదవగలుగుతున్నా ట్రస్ట్కి వచ్చి. ఇంకా అక్కడ ఫుడ్డు, ఇంకా నాకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, రికార్డ్స్, ఇంకా కాలేజ్ డ్రెస్, కాలేజ్కి వెళ్ళడానికి ఫీజు కూడా, అంటే బస్ మనీ కూడా సార్ వాళ్ళు ఇస్తున్నారు. దానివల్ల నేను అంత దూరం కాలేజ్కి వెళ్ళేసి రాగలుగుతున్నా. అంటే ట్రస్ట్కి రావడం వల్ల ఏంటంటే, ఓకే నేను మంచిగా ఇంజనీర్ అవుతాననే హోప్ నాలో కలిగించారు సార్. సార్కు నీ జీవితంలో నువ్వు అసలు జాబ్ వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఏం చేద్దాం అనుకుంటావు? ఎంతవరకు రుణపడి ఉంటావు సార్కి? అంటే అన్న, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నేను ఎలా సార్ నుండి హెల్ప్ తీసుకున్నాను, అలా నాలాగా వేరే నా జూనియర్స్ వస్తూ ఉంటారు కదా అన్న. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినాక జాబ్ చేస్తుంటే, ఇప్పుడు నేను అదే స్టేజ్ నుండి ఉంటాను కాబట్టి నాకు తెలుసు మా జూనియర్స్ కూడా అలాంటి స్టేజ్లోనే ఉంటారు కాబట్టి. సో నేను మళ్ళీ రిటర్న్ వచ్చి ట్రస్ట్కి హెల్ప్ చేయడం అంటే, నాలాంటి వాళ్ళు మళ్ళీ హెల్ప్ తీసుకుంటారు కదా అన్న, అట్లా హెల్ప్ చేద్దాం, మళ్ళీ రిటర్న్ ఫండ్స్ ఇవ్వడం, అట్లా రిటర్న్ ఫండ్ ఇద్దాం అనుకుంటావు. అంటే జీవితంలో కొంతమందికి ఇలాంటి అదృష్టం దొరకదు. చాలామందికి ఇప్పుడు నీలాగా ఫాదర్ లేని వాళ్ళు, ఇంట్లో ఫాదర్ తాగి కొడవడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఇప్పుడు శ్రీనివాస్ సార్ ఈ పొజిషన్లో నీకు ఎంతవరకు హెల్ప్ చేసిండు, అది ఎంతవరకు నీ లైఫ్లో గుర్తుపెట్టుకుంటావు? నేను చనిపోయేంత వరకు ఉంటుంది అన్నది, అట్లానే ఉండిపోతుంది. ఇంకా అంటే నా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది కదా.
నేను ఇలానే ఉండింటే ఇళ్ళ పల్లె ఇట్లాంటివి ఏదో పనులు చేసుకుంటుండే. అయితే నా లైఫ్ మొత్తం ఒక రేంజ్లో మార్చేశారన్న చెప్పాలంటే. అంటే ఒక మంచి ప్లాట్ఫామ్ నాకు తయారు చేసి ఇచ్చారు కదా. అంటే నా లైఫ్ మొత్తం ఇక్కడ నుండే డిజైన్ చేసుకుంటున్నాను నేను. అంటే ఒకప్పుడు వేరేలా ఉండేది, ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినాక నా లైఫ్ ఎలా ఉండాలనేది ఇప్పటి నుండే సార్ నాకు డిజైన్ చేసి ఇస్తున్నట్టు, మార్గం చూపిస్తున్నట్టు కదన్న. అట్లా మొత్తం నా లైఫ్ అంతా గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇప్పుడు నేనైనా నా పిల్లలు కూడా వచ్చినాక వాళ్ళకు కూడా నేను ఇది మొత్తం చెప్తా కదా. అంటే నేను ఈ స్టేజ్కి రావడం సార్ వల్ల మా పిల్లలు కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ చేస్తారేమో నేను చనిపోయినాక కూడా, అలా కూడా ఉండొచ్చు కదా. ఓకే అమ్మా, సార్ని జీవితం అంతా గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. హాయ్ అమ్మా. హాయ్ సార్, గుడ్. నీ పేరేంటి? చంద్రకళ సార్. అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? డాడీ లేరు, మమ్మీ ఇక్కడే ఉంటాం. డాడీ లేడా? ఏమైంది డాడీ? అంటే ఒక టవర్ మీద నుంచి అలా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. టవరా? అక్కడ విలేజ్లో టవర్ మీద నుంచి పడిపోయి చనిపోయారు. ఐఎమ్ సారీ బేట. ఏం చేసేవాడు డాడీ అసలు? డాడీ అంటే పని చేసేవాళ్ళు, ఏ పని ఉంటుంది ఊర్లో, పనికి వెళ్ళి ఒక రోజు అట్లా అయింది. అంటే టవర్ అంటే పని చేస్తూ మామూలుగా టవర్ దగ్గరికి ఎందుకు అసలు? దాంట్లో ఏదైనా ఎంప్లాయా? అదే ఏమైందో నాకు కూడా తెలియదు సరిగ్గా. అప్పుడు నేను చిన్న 3rd క్లాస్లో ఉన్నాను. నువ్వు చిన్న ఉన్నప్పుడు చనిపోయాడు? అవును. అమ్మ వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ ఇళ్ళలో పని చేస్తుంది. ఇళ్ళలో పని చేస్తారు. ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది? హైదరాబాద్లోనే ఉంటుంది. అమ్మ నువ్వు ఇద్దరు హైదరాబాద్లో? ఏంటి సార్? అమ్మ నువ్వు ఇద్దరు హైదరాబాద్లో ఉంటున్నారు? అవును సార్. మా తమ్ముడు ఉన్నారు, మా అక్క కూడా ఉంది. మా అక్కకి మొన్న మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు 10th క్లాస్ చదువుతుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ వరకు చదువుకుంటే? 3rd ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఈసెట్ ప్రిపేర్ అవుతున్నా సార్. 9th క్లాస్ నుంచి ట్రస్ట్కి వస్తున్నాను. 9th క్లాస్? ఎస్ సార్. ట్రస్ట్కి రావడం ఎవరు తీసుకొచ్చిందని ట్రస్ట్కి ఇట్లా? అంటే స్కూల్స్కి వచ్చి పిలుస్తారు, అప్పుడు మా స్కూల్కి కూడా వచ్చారు. వస్తే అందరూ వెళ్తున్నారు, నాకు కూడా వెళ్ళాలనిపించింది. ముందు ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలని అనిపించి నేను కూడా ట్రస్ట్కి వచ్చాను 9th క్లాస్లో. 9th క్లాస్లో? అవును సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ట్రస్ట్లో ఎలాంటి మంచి జరిగింది, లేకుంటే ఏమైనా చెడు జరిగిందా, ఇంకేమైనా మంచి జరిగిందా? ఏంటి అసలు? అంతా మంచిగా జరిగింది సార్. అంటే మనం ఫీ కట్టలేం కదా, అన్నీ ఇక్కడే సారే ప్రొవైడ్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇస్తారు, ఇంకా ఫుడ్ ఇక్కడే పెడతారు. ఆఫ్టర్నూన్ ఒకవేళ కాలేజ్ ఉంటే ఈవినింగ్ ఇక్కడికి వస్తాము, ఈవినింగ్ కూడా పెడతారు. అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు సార్. ఇంకా మనకి ఏమైనా పర్సనల్గా కూడా ఏమైనా మనీ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు సార్. ఏమైనా ప్రొవైడ్ చేస్తాడా మీకు సార్? ఎస్ సార్. నువ్వు ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంతవరకు చదువుకుందాం అనుకుంటున్నావు? ఇంకా బీటెక్ కంప్లీట్ చేసి ఒక జాబ్ తెచ్చుకొని మళ్ళీ ట్రస్ట్కి రీసపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ట్రస్ట్కి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాను? అంటే నేను ఇక్కడే చదువుకుని ఇంత జాబ్ కూడా వచ్చింది కదా, లేకపోతే నేను చదివేదాన్ని కాదు. ట్రస్ట్ లేకపోతే ఎలాగో పెళ్లి చేస్తారు. ట్రస్ట్కి రావడం వల్ల నేను చదువుకున్నాను, అందుకని రీసపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రస్ట్కి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీ ఫాదరు లేని లోటు నీకు ట్రస్ట్ సార్ ఏమైనా తీరుస్తున్నారు? అవును సార్. ఏది అడిగినా సార్ చేస్తారు, ఏ ప్రాబ్లం ఉన్నా సార్ సాల్వ్ చేస్తారు. ఒకవేళ ఇంట్లో ఒప్పుకోపోయినా మళ్ళీ చదవడానికి ఇంటికి వచ్చి మాట్లాడతాడు సార్. అన్ని గార్డియన్గా సార్ ఉంటాడు మీకు వెనకాల? ఎస్ సార్. అన్నిట్లో సార్ సపోర్ట్ అని ఉంటుంది. నీ జీవిత కాలంలో సార్కి ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు? అంటే ఈ ట్రస్ట్ కానీ తను నేను నిలబెట్టిన సార్కి ఎలా రుణపడి ఉంటో ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే ఇక్కడికి వచ్చి ఏదన్నా వాళ్ళకి క్లాసెస్ చెప్పడం కానీ, మనీ ఏమన్నా ఇవ్వడం కానీ అలా సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నువ్వు ముందుకు ఇంకా మంచి చదువుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటాం. ఏంటి సార్? ఇంకా నువ్వు మంచిగా చదువుకొని ముందుకెళ్ళి ఫ్యూచర్లో మంచి జాబ్ సంపాదించి ట్రస్ట్ కూడా చాలా హెల్ప్ చేయాలని కోరుకుంటాను. ఓకే సార్. థ్యాంక్స్. హాయ్ అమ్మా. హలో సార్. నీ పేరేంటి? అఫ్రిన్ సార్. అఫ్రిన్. అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? డాడీ లేరు, మమ్మీ ఇంట్లో పనిచేస్తుంది. డాడీ లేరు అంటే? నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో ఇప్పుడు మొత్తం మమ్మీయే చూసుకుంటుంది ఇంట్లో. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఇక్కడ చందానగర్లో ఉంటాను. ఇక్కడ రాజగురువకల్ప కాలనీలో అపార్ట్మెంట్స్లో ఉంటాం. మీ అమ్మ నాన్న కుక్కదాని వినా, లేకుంటే ఇంకా అన్నదమ్ములు చెల్లెలు ఎవరైనా ఉన్నారు? ఒక తమ్ముడు ఉన్నాడు, అక్క కూడా ఉంది. అక్క పెళ్ళి అయిపోయింది. తమ్ముడు, నేను, మమ్మీ ముగ్గురం ఉంటాం ఇంట్లో. నాన్న ఏం చేసేవాడు అసలు? నాన్న కార్ డ్రైవర్ ఉండేటను, ఆయన డ్రైవర్. ఇక్కడికి నువ్వు ట్రస్ట్కు ఏ ఇయర్లో వచ్చినావు, ఎట్లా వచ్చినావు? నేను 9th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మాకు డాడీ అప్పటిలోపు చనిపోయారు.
9th క్లాస్ తర్వాత 10th క్లాస్ చదవాలి, తర్వాత ఏం చేయాలో తెలీదు, అర్థం కావట్లేదు. అలా ఒకసారి ఏంటంటే శ్రీనివాస్ సార్ స్కూల్కి వచ్చారు, ఇలా మోటివేషన్ ఇస్తున్నప్పుడు నేను ఉన్నాను అక్కడే. అయితే ఇదేదో బాగుంది కదా, ఫ్రీలో చదివిపిస్తున్నారు, ఎలాగో డాడీ కూడా లేరు, మమ్మీ ఒకటే కదా, ఎందుకు కష్టపడడం, ఎలాగో ఇక్కడ ఉంది కదా బట్టి ఇక్కడ వచ్చేద్దామని ఒకసారి ఐడియాతో మా ఫ్రెండ్తో పాటు నేను వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక చూసాను మొత్తం అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ సార్ జాబ్ వచ్చిన అక్క అన్న వాళ్ళకు కూడా శాంపుల్గా చూపించేటోళ్ళు. అయితే అలా మోటివేట్ అయ్యి నేను డైలీ ఇక్కడ రావాలి, సో నేను వాళ్ళు అక్క అన్న వాళ్ళలాగా తయారవ్వాలి, సో మా అమ్మకి తోడుగా ఉండాలని చెప్పి నేను ఇక్కడ ట్రస్ట్కి రావడం మొదలుపెట్టాను 9th క్లాస్ నుంచి. అప్పుడు నేను బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట, అంత రాదు. సో స్కూల్ 9th అయిపోయాక ఇక్కడ సమ్మర్ హాలిడేస్లో క్లాసెస్ చెప్పేటోళ్ళు 10thవి. సో అక్కడ సార్ వాళ్ళు ఇక్కడ చెప్పడం వల్ల, అక్కడ కూడా చెప్పడం వల్ల ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యేది, నాలెడ్జ్ ఎక్కువ వచ్చేటది. సో అలా ఇప్పుడు ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్ కాస్త టాపర్ అయిపోయింది. సో అలా నేను ఇక్కడ చాలా నేర్చుకున్నాను. ఎట్లా అంటే ఇక్కడ మోటివేట్ కూడా చేస్తారు, ప్రతి మంత్లీ అన్న 6 months కన్నా అలా మోటివేట్ చేస్తారు. అలా మోటివేట్ చేయడం వల్ల రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళకుండా రైట్ డైరెక్షన్లో వెళ్ళడం అట్లా జరుగుతుంది ఇక్కడ అనమాట. అంటే ఇప్పుడు నువ్వు ఏ క్లాస్? ఇప్పుడు నేను డిప్లొమా 3rd year కంప్లీట్ చేశాను, ఇప్పుడు ఈసెట్కి ప్రిపేర్ అవుతాను. ఈసెట్ ఈసెట్ అంటే ఇప్పుడు కొన్ని బయట కొన్ని జరుగుతుంటాయి, ఇప్పుడు ఆడపిల్లల్ని తీసుకుపోయి రేప్ చేయడం కానీ అట్లాంటిది, ఇంకా ఎత్తుకపోవడం కానీ, కొన్ని ట్రస్ట్లలో కొన్ని వింత జరుగుతుంటాయి, కొన్ని మోసాలు జరుగుతుంటాయి. అలాంటిది ఇక్కడ ఎప్పుడన్నా నీకు అనిపించిందా, లేకుంటే అలాంటిది జరుగుతుంది అని చెప్పేసి ఏమన్నా అనిపించిందా నీకేమన్నా? అస్సలు లేదు. అలా ఇది ఎలా అంటే ఒక ఫ్యామిలీ లాగా, ఇక్కడ అన్న వాళ్ళు, ఆ చెల్లెళ్ళ వాళ్ళు, తమ్ముడు, అన్న అందరు మిక్స్ ఉంటారు. సో అక్కడ ఇట్లాంటివి ఏం జరగలేదు, ఇక్కడ అందరు ఒక ఫ్యామిలీలా ఉంటారు. సో అక్కడ అట్లా ఏం లేదు. అంటే ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నాను, నీ అంబిషన్ ఏంటి, ఆ ట్రస్ట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ట్రస్ట్ అంటే మనం ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటుందో అంతవరకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. సో అది మన పైన డిపెండ్ అవుతుంది. అయితే నేను ఏంటనుకుంటే ఇప్పుడు ఈసెట్ రాస్తున్నాను, ఈసెట్ తర్వాత ఒక మంచి కాలేజ్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యి దాని తర్వాత జాబ్ చేయాలనుకుంటున్నాను. ఆ జాబ్ తర్వాత మా మమ్మీకి, పేరెంట్స్కి, అప్పుడు మా తమ్ముడికి మంచి అంటే వాడికి కూడా ఒక ఫ్యూచర్ కలగాలని ఉంది, ఫ్యూచర్. సో ఇప్పుడు నేను మంచి జాబ్ చేయాలనుకుంటున్నాను బీటెక్ తర్వాత. సార్ అప్పటి వరకు హెల్ప్ చేస్తా అని చెప్పారు. అలా అప్పటివరకు సార్ హెల్ప్ చేస్తా అన్నారు. సార్ తరపున నీకు ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి, ఇంకా ఫ్యూచర్లో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీకు ఎలాంటి? సార్ అయితే ఇప్పుడు నేను 9th క్లాస్ నుంచి జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఏం తక్కువ లేకుండా ప్రతిదీ హెల్ప్ చేశారు, ఒక్కటి చేయలేదని కాదు. సో నేను సార్ హెల్ప్తో ఇప్పుడు జాబ్ చేయాలనుకుంటున్నాను బీటెక్ తర్వాత. సో మళ్ళీ నేను తిరిగి వచ్చి సేమ్ ఇప్పుడు అన్నయ్య వాళ్ళు, అక్క వాళ్ళు కూడా జాబ్ చేసినాక తిరిగి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో నేను కూడా అలానే చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఇయర్ నువ్వు చదువుకునేది పేరేంటి? నా పేరు నలందేశ్వరి. ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ 3rd year in the branch of Electronics and Communication Engineering at G. Narayanamma Institute of Technology and Science. అంటే నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చినావమ్మా? I'm coming to Trust since 2009, sir. Sorry, 2014 it seems, from 9th class onwards. So from next I have completed my SSC through Trust with 9.8 GPA and joined in Government Institute for Electronics, which is nothing but a diploma-based polytechnic college. So I have completed my polytechnic in the branch of embedded systems with a 90 aggregate, and then I wrote ECET. I got 93 branch rank and got a free seat at GNITS. అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు? My dad used to work as a security guard. He expired recently in August. My mom is a housewife. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి నీకు మంచిగా జరిగింది, అంతకుముందుకు ఎలా ఉండేను? Actually, we used to live in a Srikakulam village. So we came for our studies here. So when we first came, I don't know anything here. I mean, it's a city life. It is very new to us. So in 9th class, Sir came to our school and he explained about trust and everything. And he also said that we'll support you guys for till graduation. And then we came to Trust. So once when I entered into Trust, I used to study in Telugu medium. Till 10th class, I studied in Telugu medium. So I don't know any English word, or even someone asked me about myself.
to introduce myself in English. I don't even know what does it means. So when I came to Trust, seniors helped me a lot to understand and to improve my skills. And also in studies, we usually have teachers here. They teach every subject here. And also seniors helped in every aspect, like a technical or communication and everything. So likewise, I have improved my skills. మీ మదర్ ఫాదర్ ఉండగా నువ్వు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే అంటే వాళ్ళకి అంత అవగాహన లేదు. మనకు ఒక కైట్ ఎగరాలంటే దానికి దారం చాలా ఆధారం ముఖ్యం. సో డైరెక్షన్ ముఖ్యం, విండ్ కూడా ముఖ్యం. సో అలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. అలానే ఇప్పుడు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కాబట్టి మా అమ్మ చదువుకోలేదు, మా నాన్న చదువుకోలేదు. సో వాళ్ళకి ఏం తెలియదు చదువు గురించి, పిల్లల్ని ఎలా చదివించాలి, నెక్స్ట్ స్టేజ్ ఏంటి. సరే వాళ్ళు బాగానే చదువుకుంటున్నారు, నాకు 9.8 వచ్చాయి. సో వాళ్ళకి నెక్స్ట్ ఏం చదివించాలి, ఇంటర్ చదివించాలా, డిప్లొమా చదివించాలా, ఇంటర్ చదివిస్తే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలా వాళ్ళకి డెవలప్ చేయాలనేది వాళ్ళకేం తెలియదు. సో ఆ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ మనం ఒక గోల్కి రీచ్ అవ్వాలంటే. సో ఆ డైరెక్షన్ అనేది ట్రస్ట్ ఇస్తుంది, ఆ మోరల్ సపోర్ట్ కూడా ట్రస్ట్ ఇస్తుంది. యస్, యూ క్యాన్ డూ ఇట్ అని. అప్పుడమ్మా కొన్ని ఇప్పుడు ఆల్రెడీ బయట అమ్మాయిల పైన మోసాలు కానీ, ఇప్పుడు కొన్ని ఇంతకుముందుకే ఇక్కడ నియర్ బై ఒక ఆశ్రమం నుంచి, ఒక ట్రస్ట్ నుంచి సంథింగ్ ఆర్ఫన్ అనుకుంటా, అక్కడ నుంచి అమ్మాయి తీసుకుపోయి రేప్ చేయడం కానీ అలాంటిది జరిగింది. అయితే ఇక్కడ మీకు ఎలాంటి మోరల్ సపోర్ట్ దొరుకుతుంది? దాంట్లో అట్లాంటి భయం ఎప్పుడన్నా కలిగిందా మీకు అసలు? యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళు ఇలా పంపించాలి వేరే అక్కడికి, 8 వరకు అక్కడే ఉండాలి, తర్వాత ఇంటికి రావాలి, ఆ టైంలో అంటే చాలా భయపడ్డారు. కానీ సార్ పర్సనల్గా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి విజిట్ చేస్తారు. సో విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి, ఇంతకుముందు సీనియర్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి, ఈ పిల్లలు కూడా చదువుతున్నారమ్మా, వీళ్ళు కూడా అలానే వస్తున్నారు. సో మీరు అలా భయపడి మీరు ఇంట్లో ఆగిపోతే ఇంకెప్పటికీ మీరు ఎదగలేరు. సో యూ నీడ్ టు ఫేస్ ఇట్, అంటే మీరు అలా ఫేస్ చేయాలి. కానీ ట్రస్ట్లో మేము అష్యూర్ ఇస్తాం, ఇలా ఉంటుంది అన్నీ చెప్పి సార్ ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటారు పేరెంట్స్తో. సో వాళ్ళకి ఆ నమ్మకం అనేది ఉందన్నమాట పేరెంట్స్కి. ఇప్పుడు ఎవరు పేరెంట్స్ని మీరు అడిగినా కూడా వాళ్ళకి ట్రస్ట్ అంటే చాలా నమ్మకం ఉంటుంది. సో ఆడపిల్లలు అలా అయ్యే ఉండదని అందరూ పంపిస్తారు. ట్రస్ట్ వల్ల నీకు ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటాను, ఇంకా ట్రస్ట్కి ఏం చేద్దాం అనుకుంటాను? ఇప్పుడు ట్రస్ట్ మేము ఫస్ట్ అయితే మాకేం లేదు కాబట్టి ఫస్ట్ నేను ఒక జాబ్ తెచ్చుకోవాలి, నేను సెటిల్ అవ్వాలని ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారుగా మా సీనియర్స్ కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళు రీపే చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో మేము కూడా మేము ట్రస్ట్ని ఇంకా ఎక్కువ బ్రాంచెస్ చేయాలి. సో ఎక్కువ బ్రాంచెస్ చేయాలంటే మేము అందరం కలవాలి, మేము అందరం కలిసి ట్రస్ట్ ఈ పద్ధతిని మొత్తం మన రాష్ట్రం, మన దేశం మొత్తం డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. హలో బ్రదర్. హలో అండి, మీ పేరు? హరీందర్. మీరు ఎప్పుడు వచ్చారు ట్రస్ట్కి? నేను 2008లో ట్రస్ట్లో June 4th నేను జాయిన్ అయ్యాను. సో దాని తర్వాత నేను 10th క్లాస్ 2009లో జెడ్పీజే షేర్లింగంపల్లి స్కూల్లో కంప్లీట్ చేశాను. దాని తర్వాత నాకు ట్రస్ట్ సార్ సహకారంతో డిప్లొమా ఎంట్రన్స్ కోచింగ్ ఇప్పించారు ఇక్కడే. మేము మార్నింగ్ 7 o'clock వచ్చేవాళ్ళం అండ్ ఈవినింగ్ 9 వరకు ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. తర్వాత నాకు 24,000 ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 2,50,000 స్టూడెంట్స్లో. అప్పుడు నేను గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అనే కాలేజ్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అనే బ్రాంచ్లో నాకు సీట్ వచ్చింది. సో నన్ను ఇంజనీరింగ్ డిప్లొమా 3 years చేసిన తర్వాత ఒక 6 months ట్రైనింగ్ చేశాను అక్షయ్ సోలార్ పవర్ సిస్టంలో. అప్పుడు కూడా నాకు శ్రీనివాస్ సారే ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించారు. శ్రీనివాస్ సారు అప్పుడు నువ్వు పూర్ స్టూడెంట్ ఉన్నప్పుడు బాగా అల్లరి చేసి, బాగా కోతి పనులు చేసి, నిన్ను కొట్టి 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 చౌపిండి అన్నీ వేసి చేశాడని చెప్పేసి విన్నాను. నిజమండి. యాక్చువల్గా నేను బస్తీలో ఉండేవాడిని. ఇంకా బస్తీలో పిల్లలు తెలుసుకండి ఎలా ఉంటారో. సో వాళ్ళతో 9th క్లాస్ వరకు వాళ్ళతో తిరిగి వాళ్ళతో చేసిన అల్లరి. సో అది ఇక్కడ కంటిన్యూ చేశాను. సో నాకు తెలియదు అది అలా చేయడం తప్పు అని. సో శ్రీనివాస్ సార్తో నేను ఎప్పుడు తన్నులు తినేవాడిని. ఎన్నిసార్లు తన్నులు తిన్నా కానీ నేను నా ఒక్కొక్క దాన్ని నేను అది నెగిటివ్, దాన్ని అచ్చడి వెళ్ళకూడదు అని చెప్పేసి చేంజ్ చేసుకుంటూ వచ్చాను. అలాగా ఇప్పుడు నేను ఒక ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్గా అవ్వడానికి మొదటి కారణం మాత్రం శ్రీనివాస్ సార్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నాలో ఉన్న టాలెంట్ నాకు అప్పుడు తెలియదు చిన్న వయసులో. అది శ్రీనివాస్ సార్ నాలో గ్రహించారు.
అది నాకు గ్రహించి ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం శ్రీనివాస్ సార్ గారే. తల్లిదండ్రుల కంటే శ్రీనివాస్ సారే యా, తల్లిదండ్రుల కంటే శ్రీనివాస్ సారు ఎక్కువే. ఎందుకు నాకు తల్లిదండ్రులు నాకు ఓన్లీ జన్మను మాత్రమే ఇచ్చారు, కానీ నాకు ఒక జీవితాన్ని ప్రసాదించింది మాత్రం నాకే కాదు, ఇప్పుడు మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం శ్రీనివాస్ సార్. ఎందుకంటే అండ్ ఓన్లీ 1% ఫ్రమ్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ హూ డిడ్ బీటెక్ అండ్ అలాంగ్ విత్ ద జాబ్ అనేది నాతోనే జరిగింది. సో అది ప్రసాదించింది జన్మలు అందరూ ఇస్తారు, అది దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. కానీ ఆ జన్మకి ఒక అర్థాన్ని ఇవ్వడం అనేది దట్స్ అ మిరాకిల్ థింగ్. సో అది నాకు శ్రీనివాస్ సార్ ఇచ్చారనమాట. అంటే శ్రీనివాస్ సారే ఇదంతా ప్రొవైడ్ చేశాడు మీకు. సార్కి ఎలాంటిది రుణపడి ఉంటావు, ఎలాంటిది చేద్దాం అనుకుంటావు జీవితంలో, నువ్వు ఎంతవరకు ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినావు ఫ్యూచర్? సో సారు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. సో నాలాంటి జీవితాలని నేను ప్రసాదించినప్పుడే అది దానికి రుణం అని కాదు, నాలాంటి వాళ్ళని ఒక నాకు వీలైనంత వరకు, అంటే శ్రీనివాస్ సారు తన చివరి శ్వాస వరకు మాలాంటి వాళ్ళని తయారు చేయడానికి అతను కేటాయిస్తానని చెప్పారు. సో అతని పాత్రలోనే మేము కూడా మా చివరి శ్వాస ఉన్నంత వరకు మేము ఎంతమందిని వీలైతే అంతమందిని బాగు చేసుకుంటూ వెళ్ళాలి, అందరినీ నాలాగా నేను చూడాలని అనుకుంటున్నాను. సో అది ఎంతమంది అయినా కావచ్చు. సారు ఒక్కరే 1000 మందిని తయారు చేశారు ఎట్ ఏజ్ ఆఫ్ 50. ఇప్పుడు నేను 26, నేను ఎంతమందిని తయారు చేయొచ్చో ఒక్కసారి ఊహించుకోండి. మేము టీమ్ ఆఫ్ 50 ఉన్నాం ఇప్పుడు. ఒక్కరు 1000 వేసుకున్న 50,000 మంది స్టూడెంట్స్. అంటే ఇప్పుడు నీ ఒక్కని తరపున నువ్వు ఒక్కనివి సార్కు ఇప్పుడు ఇంతే చేస్తాడు, మీ ఫ్యామిలీలో ఇప్పటిదాకా ఓరలేరు, నువ్వు అసలు ఏం చేస్తే తీరుతుంది ఆయనక నేను ఒక 10,000 మందిని ఇంజనీరింగ్స్ చేస్తే అది తీరుతుంది. నేను యాజ్ ఎ ఇండివిజువల్గా నువ్వు ఒక 10,000 మందిని స్టూడెంట్స్ తయారు చేయాలని చెప్పేసి ఆయన రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. యా, అంతేనండి. ఇంకేమన్నా సార్ గురించి ఇంకా 2 మాటలు? సార్ నేను చాలామంది మోటివేషన్ స్పీచెస్ విన్నాను, కానీ ఎట్ ఏజ్ ఆఫ్ 13 నా టీనేజ్లో మొత్తం అతను చెప్పినటువంటి మాటలు చాలా గుర్తున్నాయి. సో అది మా మైండ్లో ఇంకా రిజిస్టర్ అయి ఉన్నాయి. కాబట్టి సో గురువులు మనకి మనకు ఒక ఎడ్యుకేషన్ ఇస్తారు, కానీ శ్రీనివాస్ సార్ మాకు అన్ని విధాలుగా ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలా, ఇలాంటి జీవితానికి అర్థమైనటువంటి ఒక మంచి పౌరునికి ఏవైతే లక్షణాలు ఉండాలో అవన్నీ మా బ్రెయిన్లో రిజిస్టర్ చేసి పెట్టారు. సో అది మాకు ప్రతి ఒక్క స్టూడెంట్కి అదొక చక్కటి అవకాశం. ఇదే వేరే దగ్గర అయితే వాళ్ళు దే విల్ టేక్ ఒక 1,00,000, 2 lakhs, 3 lakhs అట్లా ఫీజు చేసి వాళ్ళకి బిహేవియరల్ ట్రైనింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇలాంటివి ఇస్తారు, కానీ మాకు మాత్రం ఇక్కడ సార్ మాకు ఫ్రీగా ఇస్తున్నారు. సో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇది కూడా మాకు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేం చేద్దాం అనుకుంటున్నాను లైఫ్లో, ఇంకా ముందుకు ఎలా వెళ్దాం అనుకుంటున్నాను, ట్రస్ట్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నాను? ఏం లేదు, ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో కంటిన్యూస్గా 24 hours ట్రస్ట్కి నేను సమయం కేటాయిస్తున్నాను. సో అదేవిధంగా ట్రస్ట్కి ఎప్పుడు అటాచ్ అయి ఉంటూ చాలామంది జీవితాలు బాగు చేద్దామని, ట్రస్ట్ యొక్క ఎదుగుదలలో నేను కూడా భాగ్యసములు అవ్వాలని, నాతో పాటు నా జూనియర్స్ని అంటే మా చెల్లెల్ని, మా తమ్ములని అందరినీ కూడా కలుపుకొని ఈ ట్రస్ట్ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క రాష్ట్రంలోకి, ప్రతి ఒక్క ఈ దేశం అంతటిగా వ్యాప్తి చేయాలని అనుకుంటున్నాము. సో మీ కోరిక 100% నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో హలో సార్, మీ పేరు? నా పేరు మాలావత్ స్వప్నాబాయ్. మదర్ ఫాదర్ ఏం చేస్తారు, నువ్వు ఎప్పుడు వచ్చినాయి? నేను 9th క్లాస్ నుంచి ట్రస్ట్కి వస్తున్నాను, అండ్ నాతో పాటు మా తమ్ముడు కూడా వస్తున్నాడు. మా డాడీ ఏమో డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్లో డ్రైవర్గా పనిచేస్తారు, అండ్ మై మదర్ ఏమో స్వీపర్గా పనిచేస్తుంది ప్రవేశ కంపెనీలో. అండ్ నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన పాల కేంద్రాన్ని నడుపుకుంటారు. మదర్ ఫాదర్ ఉండగా నువ్వు ఇక్కడ రావాల్సిన అవసరం వచ్చింది నీకు? యా, ఇదే క్వశ్చన్ అంటే సార్ మమ్మల్ని కూడా చాలాసార్లు అడిగారు. అంటే ఇప్పుడు చూడండి, మా మదర్ మా ఫాదర్ అనుకోండి, వాళ్ళు డైలీ పని చేస్తేనే మాకు త్రీ టైమ్స్ ఫుడ్ ఉంటుంది. అలాంటిది వాళ్ళు మా ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తారనే థాట్ మాకు ఉండేది కాదనమాట. ఇప్పుడు మా పెద్దన్నయ్య అందుకే చదువుకోవట్లేదు, పాలకేంద్రం నడుపుకుంటున్నారు. సో ట్రస్ట్ ద్వారా నేను మా తమ్ముడైనా చదువుకుందామని ఇక్కడికి వచ్చాము. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి తల్లిదండ్రులకు కూడా పిల్లలు చెప్పుకోలేని చాలా విషయాలు ఉంటాయి. అంటే ఎలా అంటే అట్రాక్షన్స్ కానీ,
లేకపోతే మన ఫ్రెండ్స్తో చెప్పుకునే విషయాలు కూడా మనం పేరెంట్స్తో చెప్పుకోలేం. అలాంటి అయితే మా పేరెంట్స్ విలేజెస్ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అలాంటి కొంచెం అవగాహన ఉండదన్నమాట. సో అలాంటివన్నీ ఓపెన్ అప్గా మాకు ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏ వేలో వెళ్తే మనం సక్సెస్ని రీచ్ అవుతాము, ఎటువంటి దారిలో మనం నడవాలి, అంటే విద్యార్థి దశ ఎటువంటిది, అవన్నీ మాకు ఈవినింగ్ మేము ఇంటికి వెళ్ళే ముందు ప్రేయర్ చేసిన తర్వాత అవన్నీ మాకు సార్ చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేస్తున్నారు, మీ బ్రదర్ కూడా వర్క్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు నీ జీవితంలో చదివిస్తారు, నువ్వు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నీకు నమ్మకం కలగలేదా? అంటే కలిగింది, కానీ ఇప్పుడు ఓకే మీరన్న దానికే వస్తాను. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, చదివిస్తారు ఓకే, కానీ సరైన దారిలో చదివిస్తారా అనేది నాకు అనిపించింది అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక గైడెన్స్ వాళ్ళు ఇవ్వలేరు. అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు, అంటే మమ్మీ నాకు బుక్స్ కావాలంటే బుక్స్కి మనీ ఇవ్వచ్చు, కానీ ఎటువంటి బుక్స్ తీసుకోవాలి, ఎలాంటి బుక్స్ తీసుకుంటే మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అవన్నీ వాళ్ళు చెప్పలేరు కదా సార్. సో అలాంటి పేరెంట్స్ మా పేరెంట్స్, సో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. సో అలాంటివన్నీ మాకు ట్రస్ట్లో ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఏ ఇయర్లో వచ్చినావు ఇక్కడికి? నేను 2016. ఇప్పుడు ఏం చదువుకుంటావు? ఇప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐటీ బ్రాంచ్లో ఫ్రీ సీట్ వచ్చింది సార్. ర్యాంక్ ఎంత వచ్చింది సార్? ర్యాంక్ నాకు 4000 వచ్చింది. 4000 ర్యాంక్ వచ్చింది, ఫ్రీ సీట్ వచ్చింది. ఎస్ సార్. అంటే ఆల్రెడీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే లైఫ్లో నీకు ఇక్కడ నుంచిలే స్టార్ట్ అయింది. దాంతోపాటు నువ్వు శ్రీనివాస్ సార్ వల్ల ఎలాంటి నాలెడ్జ్ కానీ ఎలాంటి సబ్జెక్ట్ కానీ ఇప్పుడు నువ్వు ఉన్న ఇంతకుముందు స్కూల్ కంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, స్కూల్లో ఉన్న దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు డిఫరెన్స్ ఎలా ఉంది? ఇంకోటి దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు బయట కొంతమంది ఆడపిల్లలకి మంచి చెడు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆర్ఫన్లు ఉన్న, ఆశ్రమాలు ఉన్న, ట్రస్ట్లలో చదువుకుంటున్న ఆడపిల్లలకు సెక్యూర్ కొన్ని ప్లేస్లలో లేదు, కొన్ని ప్లేస్లలో ఉంది. ఈ ట్రస్ట్లో శ్రీనివాస్ సార్ మీకు ఎంతవరకు దీన్ని ఇవ్వగలరు? 100% ఫుల్ సపోర్ట్ ఇస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయిన తర్వాత మాకు దగ్గరుండి మనీ ఇస్తారు, లేదా మా వ్యాన్స్ ఉన్నాయి కాబట్టి వ్యాన్స్లో మా ఇంటి ముందే దింపుతారు. అది ప్రత్యక్షంగా మా పేరెంట్స్ చూస్తారు. అండ్ అలానే కాకుండా ఇంకా మాకు ఇప్పుడు అంటే మేము ఫ్రీ సీట్ తెచ్చుకున్నా కూడా కాలేజ్కి ట్రాన్స్పోర్ట్ ఫీ అని, లైబ్రరీ ఫీ అని ఇవన్నీ ఉంటాయి. అంటే మేము ఆర్టీసీ బస్సుల్లో వస్తే అలాంటి ప్రమాదాలు ఉండొచ్చు, అంటే ఒక్కొక్కసారి మా దగ్గర మనీ ఉండొచ్చు, లేకపోవచ్చు, అలాంటి ప్రమాదాలు ఉండొచ్చు. కాబట్టి అలా ఉండకుండా సారే కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడి మాకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇప్పిస్తారు, లైబ్రరీ బుక్స్ ఫ్రీగా ఇప్పిస్తారు, ఇంకా రిమైనింగ్ అవన్నీ ఫ్రీగా ఇప్పిస్తారు. ఇంకా ఏమైనా కట్టాల్సి ఉంటే సారే మాకు పే చేస్తారనమాట. అన్నిటికీ సపోర్ట్ సారే ఉండి చేస్తున్నాడు. అవును. అంటే ఇప్పుడు మీకు ఇంత ముందుకు నేను అన్నట్టు ఎలాంటి భయం కలగలేదా? భయం కలుగుతుంది సార్. అంటే ఇప్పుడు చూడండి, ఎక్కడో ఇప్పుడు కుక్కట్పల్లిలో ఒక యాక్సిడెంట్ అయింది, బస్సులో ఇంతమంది చనిపోయారని తెలిసిన తర్వాత మనం ఆ సంఘటన విన్న తర్వాత మనం నెక్స్ట్ బస్ ఎక్కకుండా ఉండలేం కదా సార్. కొన్ని జాగ్రత్తలు పాటించి ఉంటాం. అలాంటి జాగ్రత్తలే మాకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎవ్రీథింగ్ శ్రీనివాస్ సార్ మీకు ఆల్రెడీ అన్నిటికీ సపోర్ట్ కానీ, మోటివేషన్ కానీ ప్రతి ఒక్కటి సపోర్ట్గా శ్రీనివాస్ సార్ ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఆయన ఉంటారు మాకు సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. హలో బ్రదర్. హలో, హాయ్. మీ పేరెంట్? నా పేరు రవికిరణ్. ఇప్పుడు మీరు ఐ థింక్ నేను ఎంప్లాయ్ అనుకో, జాబ్ అనుకుంటున్నాను. రైట్. నేను అంటే ఏ ఇయర్లో ట్రస్ట్లోకి వచ్చాను? యాక్చువల్గా నేను 2007-8 నా బ్యాచ్. నేను 2007లో ట్రస్ట్కి వచ్చాను. 8-9 అది 10th కంప్లీట్ అయిపోయింది. 8-9 10th కంప్లీట్ అయిపోయింది. అవును, 8-9 10th కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను సీప్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన పాలిటెక్నిక్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్లో నాకు సీట్ వచ్చింది కంప్యూటర్ సైన్స్. ఆ తర్వాత 3 years కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పెషల్ డిప్లొమా అని ఉంటుంది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో, ఈస్ట్ మారేడ్పల్లి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈసెట్ ఎగ్జామ్ రాశాను. ఈసెట్ ఎగ్జామ్లో నాకు 295 ర్యాంక్ వచ్చింది మన ఈసెట్లో. ఆ తర్వాత నాకు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చింది. ఆ 4 years కంప్లీట్ అయిపోయిన లోపే 4th yearలోనే నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చింది. K3 కంప్యూటర్ సొల్యూషన్స్లో నాకు జాబ్ వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చింది. రీసెంట్గా నేను ఇప్పుడు వాల్యూ ల్యాబ్స్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను.
ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ నువ్వు ట్రస్ట్కు ఎలాంటి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావు, ఫ్యూచర్లో ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? యాక్చువల్గా ప్రస్తుతానికి నేను ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా, నేను వర్క్ ఫ్రమ్ ట్రస్ట్ చేస్తున్నాను. 24 గంటలు ఇక్కడనే ఉంటాం మేము. ఇక్కడనే ఉండే మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు హరీందర్, మేమిద్దరం కలిసి ఇక్కడనే ఉండే ట్రస్ట్లో ఆల్ యాక్టివిటీస్, ఒక్క యాక్టివిటీ అని కాదు, ఎక్కడి నుంచి అంటే ట్రస్ట్లో డొనేషన్ దగ్గర నుంచి పిల్లల యాక్టివిటీస్కి, వాళ్ళ ఎగ్జామ్స్ అండ్ వాళ్ళు డైలీ ఏం చేస్తున్నారో అని మానిటర్, వాళ్ళ అటెండెన్స్ సిస్టమ్, ఇవన్నీ యాక్టివిటీస్లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక కార్పొరేట్ సంస్థలతోని డొనేషన్ కోసం వాళ్ళ డాక్యుమెంటేషన్, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేనేం చేస్తున్నా అంటే పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టడం, వాళ్ళకి చదివించడం లాంటివి కూడా చేస్తున్నాను. అంటే ఓన్లీ నీకు దీనివల్ల ట్రస్ట్ వల్ల మంచి జరిగిందని చేస్తున్నావు, లేకుంటే జరగకపోయినా చేసేవాడివా? ట్రస్ట్ వల్ల మంచి జరిగింది జరగకపోవడం అనేది పక్కకు పెడితే, యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 9th క్లాస్ 8th 9thలో అంటే కొంచెం మెచ్యూర్ ఏజ్ వచ్చిన తప్పటి నుంచి నాకేం తెలుసు అంటే ట్రస్ట్ ఒక సోషల్ యాక్టివిటీ జరుగుతుంది, ఇలా ఉంది అనేది తెలియదు నాకు. నాకేం తెలుసు అంటే నాకు చదివిపిస్తున్నారు, నాకు ఫీజులు కడుతున్నారు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక మంచి మెచ్యూర్డ్ ఏజ్ వచ్చి ఒక సోషల్ వర్క్ అంటే ఇది, ఇలా మనం హెల్ప్ చేయాలి అనే సిచ్యువేషన్ వరకు వచ్చింది. ఇప్పుడు నేను ట్రస్ట్కి చేయకపోయినా బయటకు వెళ్ళి ఏదో ఒక సోషల్ కాజ్ కోసం నేను వర్క్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను అలా బిల్డ్ అయిపోయినా ఒక 9 years. సో ఆటోమేటిక్గా నేను ఇది సోషల్ వర్క్ చేస్తాను, అదే మన ట్రస్ట్ ద్వారా నేను చేస్తాను అంతే. అంటే ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫ్యూచర్లో మన ట్రస్ట్ ఇప్పుడు ఒక 4 branches ఉంది. మేమేమనుకున్నామంటే, నేను హరీందర్ మా గ్రూప్ యంగ్స్టర్స్ అందరూ ఏమనుకున్నామంటే దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా ఎక్కువ పీపుల్కి ఎలా ఇది అందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక యాక్టివిటీ అనుకున్నాం, రూరల్ ఇండియా స్ట్రెంగ్తన్ ఇండియా అని. ఆ యాక్టివిటీ భాగంగా ఏంటంటే అందరికీ కోడింగ్ లాంగ్వేజ్ రావాలి. సో నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఆ కోడింగ్ని ఇంకా ఎంత రూరల్ ఏరియాలో ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, ఒక లర్నింగ్ హ్యాబిట్ ఎలా నేర్పియాలి, పిల్లలకి కంప్యూటర్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బేసిక్గా వాళ్ళకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఆ ఐడియాకి వస్తుందో వాళ్ళకి ఏం కావాలి, మోరల్ సపోర్ట్, ఒక సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ కావాలి, అది ట్రస్ట్ ఇస్తుంది. ట్రస్ట్ ద్వారా ఆ సపోర్ట్ తీసుకొని మేమిచ్చే టెక్నికల్ నాలెడ్జ్ ద్వారా వాళ్ళు ఓన్గా వాళ్ళ సొంత ఒక అప్లికేషన్ బిల్డప్ చేయడము, లేకపోతే వాళ్ళ సబ్జెక్ట్ పరంగా వాళ్ళు లర్న్ చేయడము, కొన్ని ప్రాజెక్ట్స్ చేయడము లాంటివి చేయగలుగుతారు. ఇట్లా ఆటోమేటిక్గా తెలియకుండానే వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు 10 మందికి నేర్పించేలాగా, సో అట్లా నేర్పించి అలా జరిగితే రూరల్ ఇండియా అంటే రూరల్ ఏరియాస్లో కూడా వాళ్ళు ఆటోమేటిక్గా, మనం ఇప్పుడు సిటీస్లో ఎట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు పని చేస్తుంటారు, వర్క్ చేస్తుంటారు, ఏదో ఒక యాప్ని బిల్డ్ చేయడం లాంటివి చేస్తారు, రూరల్ ఏరియాలో కూడా జరుగుతుంది అనమాట. సో అట్లా జరగడం వల్ల ఎవరిది వాళ్ళు సెల్ఫ్ మోటివేట్ అవ్వడము. అండ్ మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ట్రస్ట్ ద్వారా ఎక్కువ మందికి ఎట్లా సహకారం చేయాలి అనేది ఇంకొక పాయింట్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని ద్వారా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది వాళ్ళకి. సో మనము మన ట్రస్ట్ ద్వారా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి, ఇది ఒక పెద్ద మోటివ్. దాంట్లో భాగంగా ఇది ఒక యాక్టివిటీ అనుకున్నాం. సో ఇలా ఎక్స్పాండ్ చేయాలి, ఇదొక మేము ఏమనుకున్నాం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం అనమాట. ఇలా ఒక మెట్టు ఎక్కినాము, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మేము ఇంకా డిస్కస్ చేస్తున్నాము. ఇలా అనుకున్నాం ఫస్ట్. ఈ పాయింట్లో మేము ఇంకా ముందుకు వెళ్తున్నాం. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ చాలామంది మనకి ఎస్పీటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళతో డిస్కస్ చేసి ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా మేము చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ 100% మీ కోరిక నెరవేరాలని చెప్పేసి, ట్రస్ట్ది మీది కోరిక నెరవేరాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సూత్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హాయ్ అమ్మ. హాయ్ సార్. అయితే ఇప్పుడు సార్ దగ్గర ఉన్నారు కదా, శ్రీనివాస్ సార్ దగ్గర ఎప్పటి నుంచో చదువుకుంటున్నాను, ఎప్పటి నుంచో వచ్చి? అంటే నేను స్టార్టింగ్ 9th క్లాస్ నుంచి వచ్చాను, ఇప్పుడు డిప్లొమా ఫైనల్ ఇయర్. నేను వచ్చి 5 years అవుతుంది. 5 years అవుతుంది. అంటే మదర్ ఫాదర్ ఏం చేస్తారు? డాడీ ఏమో 2015లో చనిపోయారు, మమ్మీ రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయారు 2019లో. అంటే ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు లేరు కాబట్టి, ఐఎమ్ సారీ, అయితే మదర్ ఫాదర్ ఇద్దరు లేరు కాబట్టి సారు నీకు ఎలాంటి హెల్ప్ చేస్తున్నాడు? తనే చూసుకుంటున్నా మొత్తము ఏంటి అసలు? అంటే సిస్టర్కి మ్యారేజ్ అయింది, ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉంటున్నాను నేను. నా స్టడీస్కి సంబంధించిన అన్ని సారే చూసుకుంటారు. అంటే ఎలాంటి హెల్ప్ చేస్తున్నామ్మా సార్ నీకు? అంటే ఇప్పుడు కాలేజ్ ఫీ పే చేయడము, బుక్స్ ఇవ్వడము, ఇక్కడ మళ్ళీ ఫుడ్ ఇక్కడే తినడము, మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ వస్తాం అనమాట. ఈవినింగ్ అంతా ఇక్కడే స్పెండ్ చేసి తర్వాత ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్తాం. డైలీ ఇంటికి వెళ్తావా, లేకుంటే ఏదైనా హాస్టలా, లేకుంటే ఇంకా తర్వాత
ఎక్కడ వరకు చదువుకోవాలనుకుంటున్నావు? సార్ ఎంతవరకు మోటివేట్ చేస్తుంటాడు, సపోర్ట్ చేస్తుంటాడు నీకు? సార్ అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ దాకా చదివిస్తున్నారు జాబ్ వచ్చేంత వరకు. సో నేను బీటెక్ ఫైనల్ ఇయర్ దాకా చదువుకుందామని డిసైడ్ అయ్యాను. బీటెక్ ఫైనల్ దగ్గర చదువుకున్నాను. అయితే దాని తర్వాత నువ్వు స్టడీ అయిపోయింది, జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత సార్కి ఏదన్నా హెల్ప్ చేయగలవా, లేకుంటే ట్రస్ట్కు ఉన్న ఇప్పుడు నువ్వు చదువుకుంటున్న ట్రస్ట్కు ఎలాంటి హెల్ప్ చేస్తావు? సో నాలాగా ఇట్లా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కాకపోయినా ట్రస్ట్కి నేను ఎంతో కొంత డొనేట్ చేయాలనుకుంటున్నా నాకు వచ్చిన శాలరీలో నుంచి. శాలరీలో నుంచి అంటే ఇప్పుడు నీకు మదరు ఫాదర్ లాంటి సపోర్ట్ సార్ లాంటి దొరుకుతుందని సార్ దగ్గర నుంచి? దొరుకుతుంది. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చినా సార్ ఒకవేళ హాస్టల్లో ఉన్నా అన్న సార్ ఓకే అంటారు. అలా సార్ చూసుకుంటారు, సార్ చూసుకుంటారు. అంటే ఎవ్రీథింగ్ సారే చూసుకుంటాడు మొత్తం. ఒక మదర్ ఫాదర్ లాగా సపోర్ట్ ఉండి సార్ ఎవ్రీథింగ్ సార్ దగ్గర సార్ చేసుకున్నారు. మా పేరెంట్స్ చేయాల్సినవన్నీ ఇప్పుడు సారే చేస్తున్నారు. అంటే సార్కు ఎంతవరకు నువ్వు ధీమా ఇవ్వగలవు లైఫ్లో? నీకు ఇంత చేస్తున్నందుకు సార్కు ఎలాంటి ధీమా అంటే ఎలాంటి సపోర్టు జీవితంలో నువ్వు చేద్దాం అనుకుంటున్నావు, చేయగలవు? అంటే నేను సార్కి ఏం చేయలేదేమో కానీ మన ఆర్గనైజేషన్కి మాత్రం పక్కా హెల్ప్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్లో నీకు ఎంతవరకు అంటే మదర్ ఫాదర్ కంటే గాడ్ కంటే ఎలాంటి సపోర్ట్ ఇప్పుడు సార్ ఇచ్చేది? సార్ ఇచ్చేదంటే ఫాదర్ తర్వాతనే గాడ్. సో నాకు ఫాదర్ ప్లేస్లో సార్ ఇప్పుడు. సో సారే నా ఫస్ట్ గాడ్. అంటే సార్ ప్రతిదీ కేర్ తీసుకొని ప్రతిదీ చూసుకొని, సో నా పేరెంట్స్ ఎంతనో సార్ అంత నాకు. పేరెంట్స్ ఎంతనో సార్ అంత అంటావు? అవును. ఓకే అమ్మ. సరే ఇప్పుడు ఇది స్థాపించడానికి అనే దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఇంతమంది పిల్లలు క్రమశిక్షణగా ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్? ఇది స్థాపించడానికి కారణం మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రభుత్వ పాఠశాలల పిల్లలు సామాజికంగా, ఆర్థికంగా, తర్వాత వాళ్ళు సాంస్కృతికంగా కూడా వెనకబడి ఉన్నారు. కారణం ఏంటంటే తల్లిదండ్రులు కూలీ పని చేసుకోవటం, మైగ్రేటెడ్ లేబర్ అవ్వడం, తర్వాత స్లమ్ ఏరియాస్లో నివసించడం, ఇవన్నీ వాళ్ళ జీవితానికి ఉన్నత చదువులకు వెళ్ళడానికి అవరోధం అవుతున్నాయి. 10వ తరగతి చదువుకున్న తర్వాత ఏదో కూలీ పని చేసుకోవటం, అక్కడితో వాళ్ళు తర్వాత మ్యాక్సిమం అయితే ఇంటర్మీడియట్. మనం ఏం చేసామంటే దీని నుంచి మార్చాలి కొంతమంది నేను అనుకుని 9th స్టాండర్డ్ నుంచి మొదలుపెట్టి 9th 10th టార్గెట్ చేసి వాళ్ళని బ్రషప్ చేసి 10th పాస్ అయ్యేటట్టు చేసి వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ మీద హోప్ కలిగిస్తున్నాం. అంటే పాలిటెక్నిక్ చదివిస్తున్నాం. 3 years పాలిటెక్నిక్ చదివితే తొందరగా జాబ్ వస్తుంది. ఒకవేళ ఇంకా బాగా తెలివి ఉంటే గ్రాడ్యుయేషన్ కూడా చదవచ్చు అనే ఉద్దేశంతో ఆ పద్ధతి టేకప్ చేస్తాం. సార్ ఇంకొకటి, ఇప్పుడు మీ దగ్గర నేను చూసిన స్ట్రెంత్ని కంపేర్ చేసుకుంటే ఉన్న 70 మెంబర్స్లో నియర్ బై 50 వరకు గర్ల్సే ఉన్నారు. అంటే వాళ్ళకు ఎలాంటి సెక్యూరిటీ, దాంతోపాటు మీరే గైడెన్స్ అన్నీ ఉండి, అంటే ఇంతకుముందుకు కొంత పబ్లిక్లలో అమ్మాయిలు తీసుకుపోయి పాడేయడం కానీ అట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి. మీకు ఎలాంటి భయం కానీ లేకుంటే వేరే వాళ్ళ త్రూగా మాటలు కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా సార్? ఇదంతా కూడా కామన్ సమాజంలో. నేను 2003లో ట్రస్ట్ పెట్టి 2005లో ఆడపిల్లల్ని చేరదీసి చదివిస్తున్న క్రమంలో నా దగ్గర ప్రారంభంలో ఆడపిల్లలు చాలా అధికంగా వచ్చారు. ఎప్పుడు మోటార్ సైకిల్ మీద తిరగటం, పేరెంట్స్తో ఎక్కువ కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించగలిగితే ఆడపిల్లల్ని పంపించడానికి తల్లిదండ్రులకి ఏం అభ్యంతరం ఉండదు. అయితే అది ప్రారంభ దశలో మీరు చెప్పిన సమస్య నేను కూడా ఫేస్ చేశాను. అయితే తల్లిదండ్రులకు నమ్మకాన్ని రిజల్ట్స్ ఇచ్చాయి. అంటే వాళ్ళు చదువులు అయిపోయి ఉద్యోగాలు వచ్చాక ఆ పేరెంట్స్ బాగా ఇదేదో సహజంగానే ఆడపిల్లల్లో ఒక చిన్న గుణం ఉంటుంది. అదేంటంటే మంచి చేస్తున్నారంటే వాళ్ళు సమాజంలో కొంత సెకండ్ జనరేషన్ కేడర్ అయిపోయారు కాబట్టి కొంచెం నాలా సహాయం చేసేవాళ్ళంటే దగ్గర అవుతారు. ఎక్కడో కొంతమంది డిసడ్వాంటేజ్ తీసుకుంటారు, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని పిచ్చి పనులు చేస్తారు. కానీ మంచి ఆశయంతో మా నాన్నగారు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, వారి పేరు మీద పెట్టుకుని ఒక మంచి ఆశయంతో ఆ బిడ్డల జీవితాలు వెలుగులు చూడాలనుకున్నాము. అది చూసాము ఆల్రెడీ. మనవరాళ్ళు అందరూ వస్తున్నారు నా దగ్గరికి. సార్ నేను ఇంకొకటి విన్నాను మీ పిల్లల త్రూనే. అయితే మీరు పిల్లలు వద్దనుకొని మీరు మేడం గారు ఇద్దరు వద్దనుకొని అబార్షన్ చేయించుకున్నారని చెప్పేసి విన్నాను. అది ఎంతవరకు వాస్తవం సార్? వాస్తవం సార్. అది యాక్చువల్గా మేము ఏంటంటే మనం సొంత పిల్లలు ఉంటే సహజంగానే ఎంతో కొంత స్వార్థం వస్తుంది. దాని ద్వారా మన పిల్లల కోసం బయాలజికల్ చిల్డ్రన్ ఉన్నప్పుడు సహజంగా అది మన సమాజంలో అంతా చూస్తుంది అదే. కాబట్టి నేను ఒకటే అనుకున్నానండి, ప్రేమించే గుణం ఉంటే ప్రపంచం అంతా మనదే అని. సో ఈ పేద పిల్లలే మన పిల్లలు అయితే విస్తృతంగా మనం పనిచేయచ్చు, వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడొచ్చు అని చేసాము. అది ప్రూవ్ కూడా అయిపోయింది సార్ ఆల్రెడీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.